ప్రస్తుతం జరుగుతున్న బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో 3 టెస్ట్ మ్యాచ్లు జరగగా ఆస్ట్రేలియా, ఇండియా చెరకు మ్యాచ్లు గెలిచాయి. మరి 3వ మ్యాచ్ డ్రా అయింది. దీంతో మిగిలిన 2 టెస్టుల కోసం అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. అయితే మిగిలిన 2 టెస్టుల్లో టీమిండియాకే గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని భారత సీనియర్ క్రికెటర్ జడేజా పేర్కొన్నాడు. అందుకు గల కారణాలు కూడా వివరించాడు. జడేజా మాట్లాడుతూ ఏమన్నాడంటే, భారతదేశం వెలుపల ముఖ్యంగా ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికాలో మ్యాచ్లు ఆడుతున్నప్పుడు టాప్ ఆర్డర్ రాబట్టే పరుగులు చాలా కీలకమైనవి. టాప్ ఆర్డర్ విఫలమైనప్పుడు లోయర్ ఆర్డర్పై బాధ్యత, ఒత్తిడి పెరుగుతాయి. 4వ టెస్ట్ జరిగే సమయానికి ఆస్ట్రేలియా ఆధిక్యంలోకి వెళ్లకుండా ఇరు జట్లు సమానంగా ఉన్నాయి. ఇది టీమిండియాకు పెద్ద రిలీఫ్ అనే చెప్పాలి. 3వ టెస్ట్ డ్రా అవ్వడం మాకు చాలా పెద్ద గుడ్ న్యూస్. మా జట్టులోని టాప్ ఆర్డర్ బ్యాటర్లు రాణించాలి. 4వ టెస్టులో టాప్ ఆర్డర్, మిడిల్ ఆర్డర్ బ్యాటర్లు రాణిస్తారని ఆశిస్తున్నాము. 3 మ్యాచ్ల తర్వాత సిరీస్ 1-1తో ఉండడంతో పరిస్థితులు ఆసక్తికరంగా మారాయి. రాబోయే 2 మ్యాచ్ల్లోనూ మేము ఒకదాంట్లో గెలిచిన సిరీస్ను కాపాడుకుంటాం. ఎందుకంటే గత 2 సార్లు ఇక్కడ భారత్ సిరీస్ గెలిచింది. మేం సిరీస్లో ఆధిక్యంలో నిలవడానికి ఇది మంచి అవకాశం. మెల్బోర్న్ టెస్ట్లో బాగా ఆడాలి. గత మ్యాచ్లో మా ఆట తీరు పేలవంగా ఉంది. అయితే ఇప్పుడు ఫోకస్ అంతా బాక్సింగ్ డే టెస్ట్ పైనే ఉంది. మా బ్యాటర్లు గనుక గాడిలో పడితే మా గెలుపును ఎవ్వరూ ఆపలేరు. ఆస్ట్రేలియాకు చుక్కలు ఖాయమని జడేజా పేర్కొన్నాడు. జడేజా చెప్పినట్టు మన బ్యాటర్లు 4వ టెస్టులో గాడిలో పడతారా? మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.